శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. శ్రీకాకుళం నియోజకవర్గ శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణాంధ్రప్రదేశ్ చేసే దిశగా శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు చేస్తున్నందుకు అభినందిస్తూ, శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార ప్రాజెక్టులో స్టేజ్ 2 ఫేజ్ 1లో భాగంగా రైట్ మెయిన్ కెనాల్ దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందించే విషయంలో మా శ్రీకాకుళం నియోజకవర్గానికి గారమండలం వచ్చేసరికి 37 TE అనే ప్రాజెక్టు 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు అందించామని ప్రారంభోత్సవం చేసినప్పటికి కూడా 2006లో ప్రారంభమైన వరకు 2009లో నిలిపివేయబడ్డాయి అధ్యక్ష. దానివల్ల 4,600 పైచీలకు ఎకరాలకి నీరు లేని పరిస్థితి అధ్యక్ష. ఓన్లీ ఎక్స్కవేషన్ మాత్రమే జరిగింది. అయితే దానికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకువెళ్తే 10.10 కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అధ్యక్ష అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఈ రోజు వరకు క్లోజ్ అవ్వలేదు అధ్యక్ష. చాలాసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది. మరి అధికారులు నిర్లక్ష్యం మూలంగా దీన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సుమోటోగా దీన్ని ఈఓటి ఎస్సీ పరిధిలో దీన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష. అప్పుడే కొత్త టెండర్లకు వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ మాకు ధవళేశ్వరం నుండి ఎస్సీ గారు రావడం వల్ల మాకు ఫుల్ టైం ఎస్సీ గారు లేని పరిస్థితి కూడా మాకు ఇది ఒక లోపం అధ్యక్ష. దీని కారణంగా ఇది ఒక పక్క సముద్రం, ఒక పక్క రైట్ మెయిన్ కెనాల్, ఒక పక్క వంశధార నది ఉన్నప్పటికి కూడా ఈ మధ్య దాదాపు 2,500 ఎకరాలకి ఇంజులతో తోడుకుంటుండగా ఇంకో 2,300 ఎకరాలు ఎడారిగా ఉండే పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల మాకు 11 విలేజెస్ జల్లపేట, నిజామాబాదు, జాఫరాబాదు, తూలుగు, కొత్తబెల్లంపేట, వత్సవలస, గోరువానిపేట, మంగువానిపేట, తండేలపేట, ఒనువానిపేట, ఆమదాలపాడు ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా ఎడారిలా ఉన్నాయి అధ్యక్ష. వర్ష పడితేనే పంటలు, లేకపోతే లేని పరిస్థితి అధ్యక్ష. దీనిపైన గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, ముందు ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి అధ్యక్ష. 17 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వలేదు. దాన్ని క్లోజ్ చేయాలంటే ఈఓటీ లేదు. సుమోటోగా ఈఓటీ ఇస్తూ ఆ ఎస్సీ గారు ముందు ఆయన పరిధిలో ప్రపోజల్స్ ఉన్నాయి. ధవళేశ్వరం నుండి ఎస్సీ గారు వస్తున్న పరిస్థితి. అట్లీస్ట్ ఒక రోజు వచ్చి ఆయన దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ముందు ఈ వర్క్ని సుమోటో ఈఓటీ ఇచ్చి క్లోజ్ చేస్తే అప్పుడు ఫర్దర్ మనం వర్క్ చేపట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది కనుక. అలాగే వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 కూర్చున్నవరండి సింపుల్గా అడగాలి పెండింగ్ ఉందో అది కూడా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఒరిస్సాతో సంప్రదింపులు చేసి త్వరితగతిన అది కూడా ప్రారంభించి మాకు నీరు పుష్కలంగా అందిస్తారని కోరుకుంటూ నమస్కారం అధ్యక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.